మూలపేట పోర్టుపై అబద్ధపు మాటలు ఆపండి. పేరాడ తిలక్ ఈ రోజు టెక్కిలి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ నాయకుడు పేరాడ తిలక్ మాట్లాడుతూ మూలపేట పోర్టును 2023లో శంకుస్థాపన చేసి సంవత్సర కాలంలో 70% పనులు పూర్తి చేశామని, మిగిలిన 30% పనులకు కూడా చేయలేకపోతున్నారని ప్రజలకు మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోర్టు నిర్మాణాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక కమిషన్లకు కక్కుర్తిపడి పోర్టు పనులు జరగకుండా అడ్డుకుంటుందని మండిపడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమనైనా తీసుకురాగలిగారా అంటూ తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో టెక్కిలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేచి చూసి మూలపేట పోర్టు పూర్తి చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసం అనేక పర్యాయాలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రావటం జరిగింది. మార్చి 30వ తేదీన అనుమతులు తీసుకొని ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పోర్టు పనులు నిర్వీర్యమైపోయి ఉద్దేశపూర్వకంగా పనులు చేయకుండా ఆ ఏజెన్సీకి ఈ ప్రభుత్వం అడ్డు తగులుతుంది. ఇక్కడున్న శాసనసభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు గారు కమిషన్లకు కక్కుర్తిపడి పోర్టు పనులు పూర్తి కాకుండా అడ్డు తగులుతుందని మేము డిమాండ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. దీన్ని వేరే ఉద్దేశంతో కాదు. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము ఏనాడు కూడా ఈ జిల్లాకి ఒక పరిశ్రమ ఇవ్వలేదు. ఈ నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని ఓడించేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక అభిమానంతో టెక్కల్ నియోజకవర్గానికి ఒక పోర్టు మంజూరు చేసి ప్రతి గ్రామంలో కూడా సచివాలయము, వెల్నెస్ సెంటరు, రైతు భరోసా కేంద్రము, నాడు నేడు ద్వారా స్కూళ్ల మరామతులు, హాస్పిటల్ మరామతులు, ఇంటింటికి వ్యక్తిగతంగా అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక అభిమానంగా చూశారు. మనం చూసాము ఈ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఈ జిల్లాకి ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరగలేదు. 4,362 కోట్ల రూపాయలతో ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంకణబద్ధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అతను శంకుస్థాపన చేసిన సంవత్సర కాలంలోనే 2023 19వ తేదీ ఏప్రిల్ 4వ నెల 19వ తేదీకి శంకుస్థాపన చేస్తే 2024 5వ నెలకి 70% పనులు అయ్యాయని అందరికీ తెలుసు. ఆ ఏజెన్సీ బహిరంగాన ఆ రోజు ప్రకటించింది. మరి దాన్ని అచ్చెన్నాయుడు గారు ఈవేళ అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నాయకులందరూ వచ్చారు. పోర్టు సందర్శనకి 40 మందికి మేము అనుమతి ఇచ్చాము. 40 మంది కనీసం పోర్టులోకి వెళ్లకుండా బహిరంగ సభ పెట్టి అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టారు, బహిరంగ సభలో మాట్లాడారు. అతను ఫేస్బుక్ అకౌంట్లోనే ఈ విషయాన్ని చెప్పారు. ఆ పక్కనే తలూపుని గంగిరెద్దు గాలాగా తలూపుని కలెక్టర్ కూడా పక్కనే కూర్చున్నారు. మేము ఆ విషయాన్ని మంత్రి గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అడిగాం. పోర్టుకు మీరు అనుమతి ఇచ్చారా లేదా చెప్పండి. ఇచ్చుంటే ఎవరి పేర్లతో మీరు అనుమతి ఇచ్చారో బహిర్గతం చేయమని డిమాండ్ చేశాం. రెండో మాట చెప్పాం,
కేవలం మాకు బహిరంగ సభకే మీరు అనుమతించారు. బహిరంగ సభ నిర్వహించి ఈ భావి ప్రపంచానికి అచ్చెన్నాయుడు గారు ఆ పోర్టు ఏజెన్సీకి, విశ్వసముద్రం అనే ఏజెన్సీకి అల్లరి పెట్టి పనులు జరగకుండా ఇబ్బందులు కలిగజేసి పోర్టు పనులు నిర్వీర్యం చేసి ఈ జిల్లా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. ఇది ప్రపంచం గుర్తించాలా, అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలా. ఈ విషయం అందరము ఒక ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వానికి ప్రశ్నించాలని చెప్పి డిమాండ్ చేశాం. మరి ఆ సభ సక్సెస్ అయింది, ప్రజల్లో చర్చ జరిగింది, మీడియా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని అందరికీ తెలిసే విధంగా ప్రచారం ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిలో స్పందించినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు అతని కుటుంబ సభ్యులు ఈ 2 సంవత్సరాల్లో ఎంత ఆ ఏజెన్సీకి బెదిరించి ఎంత దోపిడీ చేశారో అతను ఇమ్మీడియట్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుని ఒక మంత్రి గారికి అత్యవసరంగా ఇక్కడికి పంపించడం జరిగింది. నిన్న వచ్చారు ఆ మంత్రి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు నిన్న పోర్టు పనుల పరిశీలన కోసం వచ్చారు. అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఏదైతే ఆ మార్టిన్ బోర్డు చైర్మన్ గారు కూడా వచ్చారు. మరి ఆ పక్కనే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కూర్చున్నారు. మరి అచ్చెన్నాయుడు గారు అనేక దఫాలుగా 90%